హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈశ్వేద వ్లాగ్స్. ఈ రోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి బగర్ రైస్ చేపల కూర అయితే మేము చేసుకున్నాం. మా ఆయన చేసే చేపల కూర అంటే నాకు చాలా ఇష్టం. ఒక పక్క నేను బగర్ రైస్ చేస్తుంటే ఇంకో పక్క మా ఆయన చేపల కూర అయితే చేసేస్తున్నాడు. ఆయన అయితే చాలా డిఫరెంట్ గా చాలా టేస్టీగా అయితే చేపల కూర చేస్తుంటాడు. వంటలో హెల్ప్ చేసే హస్బెండ్ ఉంటే ఏ వైఫ్ కైనా హ్యాపీనే కదా. ఆర్మీ డ్యూటీలో స్పెషల్ కుక్స్ ఉన్నప్పటికీ కూడా వీళ్ళు వెళ్లే డ్యూటీని బట్టి వీళ్ళైతే వంటలు చేసుకుంటూ ఉంటారు. ఈ వీడియో వచ్చేసి డ్యూటీ నుంచి వచ్చిన 2 రోజులది. మా ఆయన ఉదయం లేచి మార్కెట్ కి వెళ్ళి అయితే చేపలు అయితే తీసుకొని వచ్చాడు. అయితే శుభ్రంగా కడిగి చేపల కూర చేయడం అయితే స్టార్ట్ చేశాడు. దీనికి కాంబినేషన్ లో నేనైతే బగర్ రైస్ అయితే చేస్తున్నాను. ఆయనకు నేను చేసే బగర్ రైస్ లో స్పైసీనెస్ ఎక్కువగా ఉండకూడదని చెప్తుంటాడు. పిల్లలకు కూడా అంత స్పైసీనెస్ అంత మంచిది కాదు కాబట్టి నేనైతే చాలా తక్కువగా మసాలాలు అయితే వేస్తుంటాను. కొద్దిగా నెయ్యి వేసి తక్కువగా గరం మసాలాలు అయితే వేసి నేనైతే బగర్ రైస్ అయితే చేసేసాను. ఇంకో సైడ్ అయితే గుమగుమలాడే ఫిష్ కర్రీ అయితే రెడీ అవుతుంది. మా ఆయన చేపలు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు చేపల వాళ్ళు అయితే చేపలోని గుడ్డునైతే ఇచ్చేసారు. చేపల కూర అయిన తర్వాత ఆ చేప గుడ్డునైతే ఫ్రై చేస్తాడు అనుకున్నా నేను. ఆ చేప గుడ్డునైతే బాగా నీట్ గా కడిగి చేపలు బాగా ఉడుకుతున్న టైంలో ఆ చేపల కూరలో అయితే ఈ చేప గుడ్డునైతే వేసేసి బాగా కలుపుతున్నాడు. ఈ చేపల కూర ఇంకా నేను తింటానా, ఇంకా ఈ చేపల కూర పాడైపోయినట్లే అనుకున్నా. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. నేను మళ్ళీ ఆ చేప గుడ్డుని వేసుకుని తినేసి. మీరు కూడా ఇలాగే ట్రై చేస్తారా? ట్రై చేస్తే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.